అందరికీ శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి టూరు. ఓకే, ఐటీ పార్క్కి ఓకే చెప్పిండ్రట సారు. ఓకే, ముఖ్యమంత్రి గారి టూరు ఐటీ పార్క్కి ఓకే చెప్పినటువంటి సారు. ఓకే, ఇక్కడ మధ్యలోనేమో కాంగ్రెస్లో వారు. బా, ఏమొచ్చింది ప్రాస. కాంగ్రెస్ పార్టీలో వారు నడుస్తుందా అంటే ఒకరికి అసలు జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒకళ్ళంటే ఒకరికి పడదు. ఇటువంటి సమయంలో ఎప్పుడైతే కేసీ వేణుగోపాల్ పిలుచుకొని అందరినీ క్లాస్ బిక్కిండ్రో, ఏంటి రేవంత్ ఒక్కడే పని చేస్తున్నాడు, మీరు ఎవరు పని చేయట్లే, రేవంత్ని అందరు తిడతా ఉంటే మీరు దండయాత్ర చేయరా? మీరు ఇంతమంది కలిసి ఏకతాటి పైన రేవంత్ని తిడుతూ ఉన్నారు, క్యాబినెట్ మంత్రులుగా మీరు ఏం చేస్తున్నారు? తక్కడి తదిమి హీ స్టైల్లో కేసీ వేణుగోపాల్ గారు క్లాస్ బిక్కిడట. మరి నిజంగానే కేసీ వేణుగోపాల్ మరి ఇన్ని రోజులు ఏం చేస్తుండు? అందరు ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి, ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు అన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు మరి రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కానీ, లేకపోతే వాళ్ళ సతీమణి గారు కానీ, సతీమణి అయినటువంటి పిఏ కానీ, మా తొలి వెలుగు నరసింహారెడ్డి అన్న కూడా కబ్జాలు చేస్తాడని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలే. ఎందుకంటే వాళ్ళందరూ సీనియర్ జర్నలిస్టులు. తొలి వెలుగులో ఆయన ఎనాలిసిస్ చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లోటుపాట్లను మేము కూడా ఎత్తి చూపించినాం, నరసింహారెడ్డి అన్న కూడా ఎత్తి చూపించిండు. అంటే అప్పుడు ప్రతిపక్షం ఉంటే పబ్లిక్ వాయిస్ అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గారికి చుట్టమని చెప్పట్లే చేసిండ్రా, రేవంత్ రెడ్డి గారికి క్లోజ్ అని చెప్పి ఇప్పుడు ఆయన కూడా ఆస్తులు కూడబెట్టుకోనికి నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇదంతా చేసిండ్రా అని చెప్పి నాకు బాధ అనిపిస్తూ ఉన్నది. నరసింహారెడ్డి అన్న మరి జర్నలిస్ట్ అంటే ప్రతిపక్ష పాత్రనే పోషించాలి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. సరే, అంత తీసుకోకపోయినా అట్లీస్ట్ న్యూట్రల్గానే ఉండాలి. కానీ ఏ నీతి సూక్తులు చెప్పైతే మనం ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నామో, మరి మీరు ఆంధ్రాకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి కబ్జాలో ఇన్వాల్వ్ అవ్వడం, మీ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడము, ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సో అందుకేమో బహుశా మాలాంటి వాళ్ళం మేము ఏమైనా చెప్తూ ఉంటే ఇలా చేసుకుంటే వాళ్ళు ఎక్కువైపోయేసరికి ఒకరో ఇద్దరో ఒక మంచి చేద్దామని చెప్పినా సరే మమ్మల్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. మేము కూడా అట్లనే అమ్ముడు పోతాం, మేము కూడా బ్లాక్మెయిలర్లు, మేము కూడా అన్నీ అదే అని చెప్పి అనుకుంటా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దీనికి ఈ సబ్జెక్ట్ గురించి నేను ఎఫ్ఐఆర్ గురించి ఈ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడతా. మీన్వైల్ ఇక్కడ క్యాబినెట్ మంత్రులు ఎవడికి వారే యమునా తీరే. పరిస్థితి ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పోర్ట్ఫోలియోలో వేలు పెట్టుకుంటూ కాలు పెట్టుకుంటూ ఈయన పేరు చెప్పుకొని వాళ్ళ అన్నదమ్ములు అందరూ తెలంగాణను దోచుకుంటూ మిగిలిన డబ్బులు ఢిల్లీకి పంపిస్తూ ఆ తర్వాత కొద్దో గొప్ప ఇక మంత్రులు కూడా ఏడుస్తారు కదా, మంత్రులకు కూడా చేసుకోకపోతే వాళ్ళు కూడా ఏడుస్తారు. సో అందుకే వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మంత్రులు దాంట్లో కూడా మధ్యలో వేలు పెట్టి అక్కడ కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలకైతే దిక్కు మొక్కు ఏం లేదు. మరి శ్రావ్య, రేవంత్ రెడ్డి చాలా నీతిమంతుడు, రేవంత్ రెడ్డి పుణ్యపురుషుడు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టు ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు చెప్తాడు, అరే ఏ అధికారులు వచ్చినా ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చినా ఎవరికి ఏం పని చేయొద్దు, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయమని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు నా సీఎం పేషీ నుండి కాల్ వస్తే లేదా నా అన్నదమ్ములు కాల్ చేస్తే 8 మంది ఉన్నారు, దిక్పాలకులు అంటారు కదా, అట్లా 8 మంది ఉన్నారు. సో మా వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తేనే మీరు పనులు చేయాలి, ఏ ఎమ్మెల్యే కాల్ చేసినా మీరు ఏం చేయొద్దు, తిరిగి డస్ట్బిన్లో పడేయండి. సో ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్లు అంటే ఇక్కడ దీని అర్థమైంది,
రేవంత్ రెడ్డి గారు నీతిమంతుడు కాబట్టే ఎమ్మెల్యేలు ఏం చేసుకోద్దురా భయ్య అని చెప్పి బెదిరించిండ్రు అని అనుకుంటే మనం పప్పుల కాలేసినట్టే. ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేలకి ఏం పనులు చేయొద్దు, కానీ అన్నదమ్ములకి పని చేయాలి అంటే ఉన్నదంతా వీళ్ళే దోచుకోవాలి. వీళ్ళు తప్ప ఎవరు కూడా బాగుపడద్దు, వీళ్ళు తప్ప ఎవరు కూడా ఏం చేయొద్దు, వీళ్ళు తప్ప ఎవరు కూడా ఎవరి మాట వినొద్దు. సో ఇది పరిస్థితి. ఇక మాట్లాడితే ప్రశ్నించే గొంతుకలు ఎవరున్నారు అబ్బాయి? ఇప్పుడు ఎవరున్నారు? మాటికి రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పేర్లు చెప్పేది ఎవరు? మాటికి మా గురించి జపం చేసేది ఎవరు, తప్పం చేసేది ఎవరు? ఇక హోంశాఖ మొత్తం కూడా పోలీసులు ఎవరు గ్రిప్లు ఉన్నారంటే తిరుపతి రెడ్డి గారు గ్రిప్లు ఉన్నారు. ఈ తిరుపతి రెడ్డి గారు ఆడిందే ఆట, పాడిందే పాట. నీ గురించి శ్రావ్య మాట్లాడుతుంది, ఆమె సంగతి ఏందో చూడండి, ఆమె జర నిఘా పెట్టండి ఆమె మీద. లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చేమన్నా వీడియోలు చేపిద్దామా? ఆడపిల్ల కదా, ఏముంది ఆడపిల్ల, ఈమెను తొక్కేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఈమె పబ్బులకు పోతుంది, డాన్సులు చేస్తుంది, లేకపోతే వాడితో తిరుగుతుంది వీడితో తిరుగుతుంది అని ప్రచారం చేసినాం అనుకో, ఆమెనే భయపడి ఆయనకు అడిగేస్తుంది. ఇగో అయితే అట్లా, లేకపోతే ఇట్లా చేయాలి. ఓకే, సో ఇట్లా పొరపాటున ఇక వాళ్ళ గురించి ఎవడు మాట్లాడద్దు. మాట్లాడితే ఇక ఎందుకు చెప్పు. ఇక మేము ఏమంటున్నామంటే అహంకారం నెత్తికెక్కి రకరకాల ఇబ్బందులు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఎవరిని కూడా లెక్క చేయలేదు. ఇక మీరెంత? ఇక మిమ్మల్ని ఎందుకు లెక్క చేస్తాము? ప్రజల పక్షాన మాట్లాడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేనైతే మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఓకేనా? ఇక్కడ విపరీతమైనటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ నలుగురు ఉంటుండే, ఇప్పుడు 4+4 8 మంది అయినరు కదా. ఆ 8 మంది మళ్ళా క్యాబినెట్ మంత్రులు, మళ్ళా ఢిల్లీ అక్కడికే పోతుంది సొమ్మంతా, అక్కడికే. ఇక తెలంగాణ ఆల్రెడీ మొన్న చెప్పిన, అద్దాలు పెట్టుకొని మరి షురు చేసిన, మంచి కాల్స్ వస్తున్నాయి, మంచి బాగా చేసినావు శ్రావ్య అని. ఇంకొంతమంది మిత్రులు పెడుతున్నారు, అరే నువ్వు యాక్టింగే బాగా చేస్తున్నావు కదా, యాక్టింగ్ బాగా చేస్తున్నావు అని ఇంకోటి పెడుతున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీతిమంతుడు అనుకోవడము మనం పప్పులో కాలేయడమే. ఓకే, ఎందుకు? మీ కొన్ని